దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను. చాలండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి పొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెలుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. నిన్ను విడువను నిన్ను ఎడబాయను. నిబ్రము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. చాలండి, ప్రార్థన చేస్తాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిని ఆది నుంచి అంతం వరకు క్రమంగాను మర్యాదగా నీ నామమునకు మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. కూడి వచ్చిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభువా. ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నాయన, నిశ్చయముగా నా తండ్రి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుతున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. కనుక నా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో చదువుబడిన యొక్క వాక్య భాగములలో నుండి
మీరు మమ్మల్ని దర్శించండి ప్రభువా. ఈ వాక్య భాగములలో నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఓ ఈ వాక్య భాగములలో నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి ప్రభువా. ఓ నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు సరిచేయండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా మాలో ఉన్న ప్రతి రోగాలు ప్రతి బలహీనత నుండి మాకు విడుదల దైత్యమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభువా. ఓ ఈ భయంకరమైన ఎండల్లో ఈ రీతిగా నా తండ్రి నీ సన్నిధిలో కూడుకొని నిన్ను స్తుతించుటకు నిన్ను కనపరచుటకు నీ నామమును మహిమపరచడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి నాయన ఈ గొప్ప జీవితాలను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం 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 ప్రభువా. మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించి సమస్త ఘనత మహిమలు తెచ్చుకోమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మముని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈ మధ్యాహ్న సమయంలో ఈ రీతిగా మనము దేవుని యొక్క సన్నిధిలో కూడుకొని దేవుని స్తుతించుటకు దేవుని ఘనపరచడానికి ఆయన యొక్క నామమును మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అనేక మంది బిడ్డలు ఈ దినమును చూడాలని ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి అవకాశం లేదు. కొంతమంది మరణించారు, కొంతమంది బలహీనతలతో అనారోగ్యములతో హాస్పిటల్లో ఉన్నారు. ఎంతోమంది ప్రియులారా కాళ్ళు చేతులు విరిగి యాక్సిడెంట్లై బాధలతో ఉంటా ఉన్నారు. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనకు ఒక గొప్ప సమయమును మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. దేవుడిచ్చేటువంటి ఈ సమయాన్ని మనము ప్రియులారా వ్యర్థముగా పోనీకుండగా దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని సన్నిధిలో సంతోషించడానికి, దేవుని సన్నిధిలో మనము ఆనందించడానికి ప్రియులారా మనము ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎత్తబడుట అనేది ఎంత సామాన్యంగా ఉంటుందో ఇక్కడ క్రీస్తు బ్రహ్మము చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎంత సామాన్యంగా ఉంటుందో అని అంటే ప్రియులారా అంత సామాన్యంగా ఉంటుందని ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఎంత సామాన్యంగా ఉంటుందంట అనంటే ఎవరు ఊహించినటువంటి స్థితిలో ప్రియులారా ఈ ఎత్తబడుట ఉంటుందని క్రీస్తు బ్రహ్మము చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, బహుశా జెఫర్సన్ విలులో ఒకరు ఎత్తబడుదురు, కొందరు లేదా ఒకరు తప్పిపోయిన వారు అని తలంచుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే జెఫర్సన్ విలులో ఒకరు తప్పిపోతే ఆ వ్యక్తి గురించి అనుకుంటారంట ఏమని, ఆయన ఎత్తబడుట జరిగితే అక్కడున్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమని తలుస్తారంట, ఆయన ఎక్కడికో తప్పిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకుంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక్కరు ఎత్తబడితే ఎత్తబాటులోకి వెళ్ళిపోతే మరొకరు ఏ విధంగా తలుస్తున్నారు, ఆయన ఎక్కడికో తప్పిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఏం చెప్తున్నాడు, జార్జియా నుండి ఒకరు ఎత్తబడెదరు. చూసారా, ఆఫ్రికా నుండి ఒకరు ఎత్తబడెదరు. మనమిట్లు చెప్పుదము, జీవించు
500 మంది రూపాంతరము నందు ఎత్తబడుదురు అనుకుందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది సంఘ సభ్యులు కాదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు కాదంట? సంఘ సభ్యులు కాదంట. మరి ఎవరంట? వధువులో భాగముగా ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారంట. మరి సంఘ సభ్యులు ఎవరు, వధువు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘ సభ్యులకి వధువుకి చాలా తేడా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. సంఘ సభ్యులు అని అంటే మరణించినోడు. ఇప్పుడు క్రీస్తు నామములో కూడా అనేక మంది బిడ్డలు ఏమైపోయారు? మరణించారు. అవునా? మరణించారా లేదా? వారందరూ కూడా సంఘ సభ్యుల కిందే వస్తారు. మరణించిన ఏ పరిశుద్ధుడు కూడా వాళ్ళు వధువు యొక్క భాగములోనికి రారు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే మరణిస్తున్నారో వారు ఏ భాగములకు వస్తున్నారు అని అంటే సంఘ సభ్యులకి భాగములో వస్తున్నారని ఇక్కడ క్రీస్తు అబ్రహాం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది సంఘ సభ్యులు కాదు, ఇది వధువు. సంఘము కాదు, ఇది వధువు మాత్రమే. సంఘము అన్నది వేలాది మందితో లేపబడెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మృతులు లేపబడటం. సంఘము అని అంటే మరణించిన పరిశుద్ధులు తిరిగి లేపబడటమే సంఘము, సంఘ సభ్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఏమంటే అర్థమవుతుందా? అంటే దేవుడు సామాన్యత గురించి మాట్లాడుతూ ఆయన ఎత్తబడేటప్పుడు ఎంత సామాన్యంగా ఎత్తబడతాదో అనే దాని గురించి మాట్లాడుతూ ఈ విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సంఘము వేరు, వధువు వేరు. సంఘములో అనేక మంది వేల కొలది సభ్యులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎవరు అనంటే మరణించిన పరిశుద్ధులు. అయితే అది వధువు కాదని చెప్తున్నాడు. సంఘము వేరు, వధువు వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు. ఇది వధువు మాత్రమే. సంఘమనున్నది వేలాది మందితో లేపబడిదరు. అయితే ఆ తరువాత పునరుద్ధానమందు వారు లేచెదరు. వారు 1000 సంవత్సరములు జీవింపరు. చూశారా? అయితే వధువు లెక్కలో మాత్రము ఈ నిమిషము 500 మంది భూమి మీద నుండి ఎత్తబడిన ఎడల దాని గురించి ప్రపంచమునకు ఏమీనూ తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ బహుశా ఎత్తబడే సమయం వచ్చింది అనుకోండి, ఈ సమయంలో ఎత్తబట్టం జరిగిపోయింది అనుకోండి, ఈ సమయంలో ఎత్తబట్టు జరిగితే ఈ ఎత్తబడే సమయంలో ప్రపంచం మొత్తం మీద ఏమండి ఒక విజయవాడ లేకపోతే ఒక ఆంధ్రప్రదేశ్ ఒక భారతదేశం గురించి మాట్లాడలే ఇక్కడ క్రీస్తు ప్రణామం. ప్రపంచములో ఉన్నటువంటి వధువు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రపంచములో ఉన్నటువంటి వధువు గురించి మాట్లాడుతూ ఈ ప్రపంచము మొత్తం మీద 500 మంది సభ్యులు. 500 మంది సభ్యులు. అర్థమవుతుందా మీకు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 500 మంది సభ్యులు ఎత్తబడుట జరిగితే ప్రపంచంలో ఈరోజు ఎన్ని కోట్ల జనాభా ఉన్నది? ఏమండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదాహరణకు మన భారతదేశం తీసుకున్నాం. మన భారతదేశంలో ప్రియులారా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? భారతదేశం జనాభా లెక్క ఎంత? 140 కోట్ల జనాభా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతమంది జనాభాలో అంటే 1 కోటి మంది వేసుకున్నాం. 1 కోటి మందికి క్రీస్తు ప్రణామం ఏం చెప్పాడంటే 10 లక్షలకు ఒకరని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ 1,40,00,000కి 100 కోట్లు దాటినాయి మన భారతదేశంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మరి ఇంతమంది జనాభాలు ఎంతమంది ఎత్తపడతారు? ఆయన 10 లక్షలకు ఒకరేసుకుంటే ఇక 100 కోట్లకి ఎన్ని లక్షలు దానికి కలపండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత సామాన్యంగా ఇక్కడ తీసుకోబోతున్నాడు అని అంటే అంత సామాన్యం. ఇప్పుడు ప్రపంచంలో నోవాహు దినాల్లో, ఉదాహరణకు నోవాహు దినాల్లో క్రీస్తు ప్రణామం చెప్పింది ఏంటి, 7 మిలియన్ల జనాభా ఉన్నారంట. మరి మిలియన్లు అంటే అది బాగా చదువుకున్న వాడికి మన లెక్కలో, అంటే ఆయన డాలర్ల లెక్కలో అక్కడికి మాట్లాడినాడు ఆయన అమెరికాలో. 7 మిలియన్ల జనాభా అంటే నోవాహు దినాలు. ఈ 7 మిలియన్ల జనాభాకు ఎంతమంది వాడలోకి వెళ్ళారు అని అంటే 7గురే వెళ్ళారు. అంటే మిలియన్కి ఒక్కడే. మిలియన్ అంటే ఎంతమంది అది కూడా తెలియదు మనకు. లెక్కలు వేసుకోవాలి, నేర్చుకోవాలి లెక్కలు. 1 మిలియన్కి ఒక్కరు నోవాహు దినాల్లో ఎత్తబడింది. 7 మిలియన్ల జనాభానంటే, 7 లక్షల మిలియన్ల జనాభానంటే ఏమండి 7గురు అని అంటే ఎంత దారుణం అది అసలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు ప్రపంచంలో కొన్ని కోట్ల మిలియన్ల జనాభా ఉన్నారు. కొన్ని కోట్ల మిలియన్ల జనం, బహుశా 7 కోట్ల మిలియన్లు అనుకుంటున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, అందుకనే ఈ 7 కోట్ల మిలియన్లలో 700 మంది మాత్రమే ప్రపంచములో సజీవంగా ఎత్తబడతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఆయన చెప్పింది మనం చూద్దాం. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. చూడండి, ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే, మీకు చెప్తున్నా, ఎగ్జాంపుల్ మాత్రమే. మనం ఎంత సామాన్యంగా ఉండాలో, దేవుని యొక్క వాక్యానికి ఎంత దగ్గరగా జీవించాలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. అయితే ఆ తరువాత పునరుత్థానమందు వారు లేచెదరు. వారు 1000 సంవత్సరములు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఈ ప్రపంచంలో 500 మంది భూమి మీద నుండి ఎత్తబడిన ఎడల దాని గురించి ప్రపంచమునకు ఏమీనో తెలియదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు చెప్పెను, ఒకరు పడకలో ఉందురు, మరి నేను ఒకరిని తీసుకునేదను, ఒకరిని వదిలేదను. ఆమేన్. హల్లెలూయా. అది రాత్రి సమయము. ప్రపంచంలో మరొక 2 పొలములో ఉందురు, నేను ఒకరిని తీసుకుని పోదును, మరి ఒకరిని విడిచేదను. మరి నోవాహు దినముల వలె మనుష్య కుమారుని రాకడ దినములందు ఉండును. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆలోచించండి, అంత ఎప్పటి వలె కొనసాగుచూ ఉండును. ఈ ప్రపంచమంతా కూడా ఎప్పటి వలె. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవుడున్నాడు, ఒక భక్తి, ఒక భయము, దేవుడంటే భయము, భక్తి, వినయము, విధేయత, ఇవన్నీ కూడా మర్చిపోతారు జనాలు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమండి, అన్నీ కూడా మర్చిపోతారు ఎప్పటి వలె. నోవాహు దినాలు ఎలా ఉన్నాయండి? నోవాహు దినాల్లో దేవుడి భయం ఉందా? నోవాహు దినాల్లో దేవుని మీద భక్తి ఉందా? నోవాహు దినాల్లో దేవుని మీద విశ్వాసం ఉందా? నోవాహు దినాల్లో ఏమండి దేవుడంటే విధేయత ఉన్నదా? లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పటి వలె అప్పటి వలె కొనసాగుచుండును. ఒక పిచ్చి వర్తమానము బయలు వెళ్ళుచుండును. ఒక వర్తమానం వెళ్తా ఉంటుందంట అదే సమయంలో. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమండి, అదే సమయంలో ఒక వర్తమానం ఏం చేస్తూ ఉంటుందంట? బయలుదేరుతూ ఉంటుంది, బయలుదేరి వెళుతూ ఉంటుందంట. ఆమేన్. హల్లెలూయా. మరి మీకు తెలియన మొదటి కార్యము, ఈ సేవకుడు ఎక్కడికో పోవచ్చున్నాడు, అతడు తిరిగి రాలేదు. బహుశా అతడు అడవిలోనికి వెళ్ళుటకు
వెళ్ళి ఉండును, అతడు తిరిగి రాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, చాలా చిన్న, అసలు నిజంగా ఎంత ప్రజలు నిజంగా ఈ మనం ఎట్లాగా కూడా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఇది. చూడండి, మోషే ఉన్నాడు అనుకోండి. మోషే ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు సంఘాన్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఎక్కడ దాకా తీసుకొచ్చాడు అని అంటే సీను అరణ్యంలోకి తీసుకొచ్చాడు. సీనాయి అరణ్యంలోనికి. ఆ సీనాయి అరణ్యం దగ్గర ప్రజలను పెట్టి, దేవుడు మోషే నువ్వు ఈ కొండ మీదకి రా అని చెప్పాడు. ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 40 రోజులు కొండ దిగల మోషే. 40 రోజులు అక్కడే ఉండిపోయాడు. కానీ కిందన్న ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? మోషే వెళ్ళిపోయాడే, ఇంకా రాలేదే, అసలు వస్తాడా రాడా? ఇదే చెప్తున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మనిషి ఒక సేవకుడంట వచ్చావు. ఈ సేవకుడు ఎక్కడికో పోచున్నాడు, అతను తిరిగి రాలేదు. బహుశా అతను అడవిలోనికి వేటకు వెళ్ళి ఉండును, అతను తిరిగి రాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే కొండ మీదకి వెళ్ళాడు, ఇంకా తిరిగి రాలా. అసలు ఏమైపోయాడు? ఉన్నాడా లేడా? చనిపోయాడేమో, ఒకవేళ ఎత్తబడుట్లో ఎడిపోయాడేమో, దేవుడు ఆయన తీసుకుని పోయాడేమో, లేకపోతే ఆ కొండ మీద ఏ అడవులో మృగాలు, క్రూరమైన మృగాలు ఉంటాయి, ఒకవేళ మృగాలకి ఏమైనా మోషే ఆహారం అయిపోయాడేమో అని చెప్పి కిందున్న ప్రజలు ఏం చేశారో తెలుసా? ఎప్పటి వలే వాళ్ళు మరలా తిరిగి ఒక దూడను చేసుకుని విగ్రహారాధన చేశారు. అది ఇప్పుడు మన ఉద్దేశాలు కూడా అలాగే ఉంటాయి. మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎత్తబాటు జరగలేదు కదా, ఎత్తబాటు జరగలేదు కదా. జరుగుద్ది జరుగుద్ది జరుగుద్దని చెప్తున్నారు. కానీ క్రీస్తు బ్రహ్మం చెప్పాడు, క్రీస్తు థామస్ చెప్పాడు. ఏమండి, నేను కూడా చెప్తున్నా. మరి ఎప్పుడు జరుగుద్ది? నేను దాన్ని చెప్పలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాన్ని చెప్పాలని అంటే దానికి తగ్గ జీవితాలు నీలో నాలో దేవునికి కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మోషేతో క్రీస్తు బ్రహ్మం ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక పిచ్చి వర్తమానం బయలుదేరుతుందంట లోకంలో. ఏ వర్తమానము? మనం చెప్పే వర్తమానం ప్రజలకు ఎలా కనబడుతుందంటే ఒక పిచ్చి వర్తమానం. ఇది ప్రజలకు ఇది పిచ్చి వర్తమానము. లోకములో ఉన్న జనులకు ఈ సందేశము పిచ్చి సందేశం. ఇది దీని ఎవడు పట్టించుకోరు, దీని ఎవడు లక్ష్యముంచరు, దీని మీద దీనిని ఎవడు గ్రహించడు. కారణం ఏంటంటే ప్రజలు వారి యొక్క పనిబాట్లో వారు ఎప్పటి వలే లోకమంతా కూడా ఏం చేస్తున్నారంటే కొనసాగుతూనే ఉంటారు. లోకములో ఉన్నవాళ్ళు కాదు, క్రైస్తవులే కాదు, ఈనాడు క్రీస్తు బ్రహ్మము వధువుగా చెప్పుకుంటున్న మనం కూడా అలాగే జీవిస్తూ ఉన్నాం, లోకస్తుల వలె. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన. మరియు ఆలోచించండి, అదంతా ఎప్పటి వలె కొనసాగుతున్నది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరియు ఈ వ్యక్తి ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు, మీకు తెలియనా ఏమి సంభవించెను? ఆ యువతి ఎక్కడికో చిక్కుకొని ఉండును. ఇక్కడ ఒక యవనస్తురాలు గురించి క్రీస్తు బ్రహ్మం మాట్లాడతాడు. ఒక యువతి ఎక్కడో చిక్కుకొని ఉండును, నేను అనుకునుచున్నాను. ఆమెను ఎవరో బలవంతముగా చెరిచి ఏ నదిలోనో పరవేసి ఉందురని లోకస్తులు చెప్పుకుందరు. ఆమెను. హల్లెలూయా. ఆమె సగానికి సగము, ప్రతి ఒక్కరిలో 99 మంది దానిని గురించి 100 మిలియన్ల జనులలో 1 మిలియన్ అనగా 10 లక్షలు, 1 మిలియన్ అనగా 10 లక్షలు ఒకరికి కూడా ఆ ఎత్తబాటు సంభవించిన అనే దానిని గురించి ఏమీ ఎరగక ఉందరు. అంటే ఒక యువతి తప్పిపోయింది అనుకోండి,
మనం ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వెంటనే వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేస్తాం. మా అమ్మాయి తప్పిపోయింది, ఆమె కనబడకుండా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నేను అదే అనుకుంటా, చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే అనుకుంటారు, మిలియన్ల జనాభా కూడా అదే అనుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కానీ ఆమె ఎత్తబడిన సంగతి మాత్రము ఆమెకు దేవునికి మాత్రమే తెలుసు, కానీ ఇక ఎవ్వరికి కూడా తెలియదు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, వాడు ఎరగక ఉన్నారు. ఆ యువతికి పరిచయస్తులు ఆమె కనబడట్లేదని చెప్పుకుందరు. ఆమెకి స్నేహితులు ఉంటారు కదా యువతికి. ఆ యువతి యొక్క స్నేహితులు ఎప్పుడైతే పలానా అమ్మాయి కనబడటం లేదు అని అనుకుంటారో వాళ్ళు కూడా చెప్పుకుంటారంట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమె కనబడటం లేదంట, ఎక్కడికి వెళ్ళిపోయిందో. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎవరైనా తీసుకెళ్ళిపోయారేమో, లేకపోతే ఆమె వేరే వెళ్ళి తీసుకెళ్ళిపోయిందేమో. చూడండి, రకరకాలుగా అయిన ఒక యువతి నిజంగా ఎత్తబడిలో ఎన్నితే ప్రజల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అని అంటే ఈ విధంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ యువతికి పరిచయస్తులు ఆమె కనబడట్లేదని చెప్పుకుందరు. ఎందుకని? నామకార్థము కాలేదు. ఆమె నామకార్థము కాలేదు. ఆమె ఆ విధముగా ఎన్నడూ చేయలేదు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూశారా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధముగా ఈ యొక్క ఎత్తబాటు ఉంటుంది అని క్రీస్తు అబ్రహాము చెప్తా ఉన్నాడు. ఒక రహస్యముగా జరుగును. ఎందుకనగా ఒక దొంగ వలె రాత్రిలో వచ్చెదరు అని ఆయన చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎత్తబడుట అనేది చాలా సామాన్యముగా ఉన్నది. ఎంత సామాన్యముగా ఉన్నది అని అంటే, జనులు తినుచు త్రాగుచు, ఏమండి, జనులు తినుచు త్రాగుచు, పెండాడుచు, పెళ్లికి ఇబడుచు, అమ్ముచు కొనుచు, నారులు నాట్లుచు, ఇళ్ళు కట్టుకొనుచు, సంబరాలు చేసుకుంటూ, ఉత్సవాలు చేసుకుంటూ, పండగలు చేసుకుంటూ, ఇటువంటి సమయంలో ప్రియులారా వాటన్నిటిని విడిచిపెట్టి, వేటన్నిటిని లోక మర్యాదలను విడిచిపెట్టి, దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. లోక మర్యాదలను విడిచిపెట్టి, లోకములో ఉన్న సాంప్రదాయాలను విడిచిపెట్టి, క్రైస్తవంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను విడిచిపెట్టి, లోకమునకు వేరుగా ఉండి దేవుని యొక్క వాక్యమునకు దగ్గరగా జీవిస్తూ ఆత్మీయ స్థితిలో ప్రియులారా మనము దేవునికి చాలా దగ్గరగా మనము జీవిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ చూసినా అసలు ప్రియులారా గమనించండి, ఆ ఎత్తబడేటువంటి లక్షణాలు ఎవరిలో కనబడట్లా, ఎక్కడ కనబడట్లా. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఎత్తబడి గురించి చూస్తున్నారు? చూడండి, మరియా దూత వచ్చి మరియకు ఆమెకు మాట్లాడింది. ఏమని మాట్లాడింది? మరియా, ఇదిగో నువ్వు గర్భము ధరించబోతున్నావు, కనుక నీ గర్భమున పుట్టే వ్యక్తి పరిశుద్ధుడు అని చెప్పినప్పుడు మరి అడిగింది, నేను పురుషుని ఎరగని దానను కదా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇది నాకు ఎలా సాధ్యము అని మరియ దూతను అడిగింది. దూత అన్నది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భము ధరిస్తావు. ఆమేన్. హల్లెలూయా. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడు అని ఎప్పుడైతే ఆ దూత మరియతో మాట్లాడిందో అప్పుడే తన జీవితాన్ని ఆమె దేవుడికి ఏం చేసుకుందంటే సమర్పించేసుకుంది.
అంటే ఒక కన్యక గర్భం ధరించడం అని అంటే అది చరిత్రలో అప్పటికి 4000 సంవత్సరాలు జరగని కార్యం అది. ఆమేన్, హల్లెలూయా. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఎన్ని వేల సంవత్సరాలు? 4000 సంవత్సరములు. 4000 సంవత్సరములు చరిత్రలో జరగని ఒక గొప్ప వింత కార్యాన్ని గాబ్రియేలు మరియకొచ్చి చెప్పింది, నువ్వు గర్భం ధరిస్తావు అని. ఆమె అన్నది, ఇది నాకు ఎలా సాధ్యము, నేను పురుషుణ్ణి ఎరగని దానిని కదా. సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకును, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము. ఇక ఆమె ఎన్ని శ్రమలు అనుభవించాలి, దానికోసం ఎన్ని బాధలు అనుభవించాలి, ఎన్ని అవమానాలు అనుభవించాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏమండి, ప్రజలు దూషించిన, అపహాసం చేసిన, అవమానపరిచిన, హేళన చేసిన ఆమెకు తెలుసు, నేను మోస్తున్నది వాక్యమును. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమెకి మాత్రమే తెలుసు. చివరికి ఆమెను వివాహము చేసుకోపోయే భర్త కూడా ఆమెను రహస్యముగా విడిచిపెట్టాలని తలంచాడు. ఏ దూత అయితే మరియతో మాట్లాడిందో మరలా తిరిగి అదే దూత యోసేపుతో మాట్లాడింది, నీ భార్యను మరియను చేర్చుకొనుటకు నీవు సందేహపడవద్దు. ఆమె సర్వోన్నతుని శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే గర్భము ధరించిందని యోసేపు మరలా ఆ దూత వచ్చి చెప్పటం వల్ల పిల్లరా యోసేపు ఆమెను చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యోసేపుతో ప్రదానం చేయబడింది కదా, మరి మరీ ఆలోచించుంటది కదా, నాకు ప్రదానం జరిగిందే, మరి ఇప్పుడు నేను గర్భవతినైతే ఒకవేళ యోసేపు కూడా నన్ను విడిచిపెట్టేస్తాడేమో. అయినా సరే లెక్క చేయలేదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. యోసేపు నన్ను విడిచిపెట్టినా నాకు పర్లా. ఆమేన్, హల్లెలూయా. నేను జీవితాంతం కూడా ఇలాగే ఉండిపోతానన్న నిర్ణయము ప్రియులారా కన్య మరియ తీసుకుంది. వాక్యము కోసము నింద అనుభవించుటకు, వాక్యము కోసము శ్రమలు అనుభవించుటకు, వాక్యము కోసము ప్రియులారా ఆమె జీవితాన్ని ఆమె ఏం చేసుకుందంటే త్యాగము చేసుకుంది. 16 సంవత్సరంలో యువతి. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆ విధమైనటువంటి ఒక సమర్పణ, ఆ విధమైనటువంటి ఒక నిశ్చయత, ఆ విధమైనటువంటి ఒక విశ్వాసము ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు మాత్రమే ఎత్తబడతారు. లేకపోతే ఇక ఎవరు కూడా ఎత్తబడుట్లో ఉండరు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 మిలియన్ అంటే 10 లక్షలు అని కృష్ణమణ చెప్తున్నాడు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. మిలియన్కు ఒకరే అంటే 10 లక్షలకు ఒకరే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. 10 లక్షలకు ఒక్కరే. 1 మిలియన్ అంటే 10 లక్షలు. ఈ 10 లక్షలలో ఒక్కడే ఎత్తబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఈ ప్రపంచంలో ఆ ఎత్తబడే ఆ 700 మంది వచ్చే సమయానికి బహుశా 7 మిలియన్లే ఉంటారేమో. మిగతా ప్రజలంతా ఏమైపోతారు? మొత్తం ఊడ్చివేయబడతారు. అందుకే ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా రోగాలు, భయంకరమైన రోగాలు, భయంకరమైనటువంటి కరువు, దేశంలో కరువు, ప్రపంచంలో కరువు, యుద్ధాలు, శ్రమలు, శోధనలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే జనాల్ని దేవుడు ఊడ్చేస్తున్నాడు. ఒక పక్కన ఆయన ఏం చేశాడంటే జల్లెడు పట్టాడు, జల్లెడు పడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన జల్లెడు పట్టినప్పుడు ప్రియులారా ఏ విత్తనాలు అయితే కింద పడతాయో అవి మాత్రమే ఆయన పొట్టులో పోసుకుంటాడు. మిగతా వాళ్ళందరినీ ఆ పొట్టులో ఏం చేస్తాడు? ఆయన పొట్టుని ఏం చేస్తాడు?
కాల్చివేస్తాడని వాక్యంలో రాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు అప్పులు ఉండొచ్చు, మీకు బాధలు ఉండొచ్చు, తినడానికి తిండి లేకుండా ఉండొచ్చు, కట్టుకోవడానికి వస్త్రాలు లేకుండా ఉండొచ్చు. అయినా సరే దేవుడు వాటన్నిటిని ఏవి మీకు తక్కువ చేయడు. వాక్యం కోసం నిలబడండి, వాక్యం కోసం జీవించండి, వాక్యము కోసమే బ్రతకండి. మనం ఏదో చెయ్యాలి, ఏదో చేసేయాలి అని అనుకుంటే మనం ఏమి చేయలేం. మన వల్ల ఏమి కాదు. మనం ఏమి చేయాలన్నా దేవుని కృప ఉండాలి మనకు. మనము ఏమి చేయాలన్నా సరే దేవుని కృప ఉండాలి. దేవుని కృప లేదే మనం ఏమి కూడా చేయలేం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నిత్యమైన కృపలో ఉండండి, జీవించండి. ఆ కృపను మీరు పోగొట్టుకొని బయటికి వెళ్ళిపోయి మీ ఇష్టానుసారంగా జీవిస్తే పిల్లరా, ఇవి మనం చేసేది ఏముండదు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సరే చూద్దాం. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం సియోను కుమారి యొక్క అడుగు జాడలు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎవరి యొక్క అడుగు జాడలు? సియోను కుమారి యొక్క అడుగు జాడలు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రభువైన క్రీస్తు బ్రహ్మం కూడా అడుగు జాడలు అనే వర్తమానం ఇచ్చాడు, కానీ అది తెలుగులో లేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇంగ్లీష్లో మాత్రమే ఉన్నది. మనకి ఇంగ్లీష్ రాదు దాన్ని చదివి మీకు బోధించడానికి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కానీ దేవుడు ఇచ్చిన కృపను బట్టి కొంత ఆయన ఇచ్చినటువంటి అక్కడక్కడ ఇచ్చిన వర్తమానాల్లో ఉన్నదాన్ని సేకరించి మాత్రము నేను మీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన ఇచ్చిన వర్తమానం ఏంటంటే అడుగు జాడలని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం ఇస్తున్న వర్తమానం ఏంటంటే సియోను కుమారి యొక్క అడుగు జాడలు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఎవరి అడుగు జాడలు? సియోను కుమారి యొక్క అడుగు జాడలు. అసలు అడుగు జాడలు ఏంటి? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అడుగు జాడలు అంటే ఏంటి? దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఒక దొంగ ఉన్నాడు అనుకోండి. దొంగ ఇంట్లో డబ్బును దోచుకుని వెళ్ళిపోయాడు అనుకోండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. లేదు, ఒక మిస్టరీ, ఎవరైనా ఒక వ్యక్తిని రేప్ చేసి చంపేసి దాని ఆధారాలు లేకుండా, దాన్ని ప్రియులారా గమనించండి, ఆధారాలు లేకుండా వాళ్ళు రూపుమాపేస్తూ ఉంటారు. అటువంటి వాటిని కూడా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎలా పట్టుకుంటారు అని అంటే, వాళ్ళు పోలీస్ డాగ్ ఉంటుంది, వాళ్ళకి పోలీస్ కుక్క ఉంటుంది, వాళ్ళు పట్టుకోరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. పోలీస్ కుక్క ఉంటుంది వాళ్ళకి,
వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కుక్కను తీసుకొస్తారు, ఇళ్ళంతా తిప్పుతారు. ఏమండి, ఇళ్ళంతా తిప్పుతారు. ఆ తిప్పి ఆ దొంగోడు, ఒకవేళ దొంగోడైతే ఆ దొంగోడు ఎక్కడెక్కడెక్కడైతే తిరిగాడో ఆ పోలీస్ కుక్క కూడా అక్కడ మొత్తం అక్కడే తిప్పుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ వాడు ఇంట్లో ఆ దొంగ దోచుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా ఆ కుక్క ఎలా గుర్తుపడుతుందంటే వాడు వేసిన అడుగు జాడలు ఉంటాయి, వాడు నడిచిన అడుగు జాడలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ అడుగు జాడల్లోనే ఈ పోలీసు కుక్క కూడా ఏం చేస్తుందంటే వాసన చూస్తా వెళ్తుంది. అది అంటే పసిగట్టుద్ది వాడి యొక్క అడుగు జాడల్ని. ఈ పోలీసు కుక్క ఏం చేస్తుంది, పసిగట్టి వాడు ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థలానికి తీసుకెళ్ళిపోద్ది. దానినే అడుగు జాడలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి లేదా ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసినా సరే వాడు ఎక్కడికి పోడు, వాడు ఎక్కడనో సరే పట్టుకుంటారు. ఏ క్లూ ఆధారం లేకపోయినా సరే ప్రియులారా, పోలీసు వాళ్ళు ఈ రోజున ఆ కేసును పట్టుకుని ఏంటి వాటిని ఏం చేస్తున్నారంటే తీర్పు తీరుస్తా ఉన్నారు, కోర్టు ముందు హాజరుపరుస్తా ఉన్నారు. కారణం ఏంటంటే అడుగుచారలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడున్నా సరే ఈరోజు వాళ్ళకే వాళ్ళు ఏమనుకుంటారు, మాకంటే మేధావులు లేరు, మాకంటే మేధావులు లేరు, మాకంటే తెలియగలిగిన వాళ్ళు లేరు, మేమేం చేసినా చలామణి అయిపోద్ది, ఒకవేళ మేము చేసినా సరే దానికి ఆధారాలు లేకుండా మేము చేయగలము అని చెప్పి రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని రకరకాలుగా ఆలోచనలు చేసిన ప్రియులారా, చూడండి, తప్పు చేసిన వ్యక్తి ఖచ్చితంగా ఆ వ్యక్తి దొరకకుండా మాత్రము పోడు. ఏదో ఒక విధంగా పట్టుకుంటారు వాడిని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడు ఎక్కడో సరే పట్టుకుని ఏం చేస్తారంటే కోర్టు ముందు ఆధారపడతారు. దాన్ని అడుగుజాడలు. ఎందుకంటే ఆ కుక్క ఏం చేస్తుందంటే వాడు ఎలాగైతే ఎక్కడికైతే వెళ్ళాడో వాడి యొక్క అడుగుజాడలను వాసన చూచుకుంటూ ఆ కుక్క వెంబడిస్తూ ఉంటుంది. ఆ కుక్క పోలీసు వాళ్ళు కుక్కని వెంబడిస్తూ ఉంటుంది. ఆ విధంగా ప్రియులారా, ఒక రేపిస్ట్ని కానీ, ఒక దొంగోడిని కానీ, లేకపోతే ఒక మర్డర్ చేసిన వ్యక్తిని కానీ ఈరోజు పట్టుకోగలుగుతున్నారు. దానినే అడుగుజాడలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూడండి, పేతురు ఏమంటున్నాడనంటే చూడండి 21వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన యొక్క అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు. క్రీస్తు కూడా ఈ లోకములో కొన్ని అడుగు జాడలు విడిచిపెట్టి వెళ్ళాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు నడవడానికి? ఆయన తన యొక్క అడుగు జాడలను ఈ భూమి మీద విడిచిపెట్టడానికి. ఎవరు నడవడానికి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దొంగను కుక్క ఏ విధంగా అయితే గుర్తుపడుతుందో తన యొక్క అడుగు జాడలను బట్టి, మనము కూడా క్రీస్తు యొక్క అడుగు జాడలను ఎలా గుర్తుపట్టాలి అని అంటే వాక్యము ద్వారా మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని? క్రీస్తు వాక్యమై ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. కనుక ఆయన వేసే ప్రతి అడుగు ఏమై ఉన్నది అంటే వాక్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు పరిణామం చెప్తున్నాడు. పాదముద్రలు అనగా అర్థం ఏమిటి? పాదముద్రలు అంటే అడుగు జాడలు అని అంటే అర్థం ఏంటంటే స్వాచ్యం అంటది. ఏంటండి? స్వాచ్యము. దేనికి స్వాచ్యము? చూడండి, యెహోషువతో దేవుడు చెప్పాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోషువతో దేవుడు చెప్పాడు ఏమని? యెహోషువ, నేను మోషేకు తోడై ఉన్నట్లు
నీకును తోడయుండుదును అని చెప్పాడు ఆయన. ఆమెన్ హల్లెలూయా. మా కొన్ని నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మోషే ఆయన ఐగుప్తు దగ్గర నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. 6 నెలలు చేసి వాళ్ళందరినీ ఎర్ర సముద్రాన్ని దాటిచ్చాడు. దాటిచ్చి సీను అరణ్యములోనికి తీసుకుని వెళ్ళాడు. సీనాయి అనే అరణ్యములోకి తీసుకుని వెళ్ళాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అరణ్యానికి ఈ ప్రజలందరూ కూడా అరణ్యములోనే ఉన్నారు. ఎక్కడున్నారు? అరణ్యములో ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళందరినీ తీసుకొచ్చాడు, అక్కడ నిలబెట్టాడు ఆయన. మోషేకి అప్పటికే 120 సంవత్సరాలు వచ్చేసినాయి. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే టైం అయిపోయింది. మోషే యోర్దాను దగ్గరికి వచ్చి వాళ్ళని తీసుకొచ్చాడు. ఇప్పుడు అరణ్యంలో ఉన్నారు. ఈ అరణ్యంలో ఉన్న ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? కనాను వెళ్ళాలి. వాళ్ళ స్వాస్థ్యం ఏంటి? ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్యము, ఇశ్రాయేలు యొక్క సంఘం యొక్క స్వాస్థ్యము, వాళ్ళ ఆస్తి ఏమండి ఏమిటి అని అంటే కనాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ ఆస్తి ఏమిటి? కనాను. వాళ్ళ స్వాస్థ్యం ఏంటి? కనాను. కానీ వాళ్ళు కనాన్లో అడుగు పెట్టలేదు. ఇంకా కనాన్లో అడుగు పెట్టాలంటే ఈ ప్రజలు మధ్యలో ఏముందంటే యోర్దాను ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మధ్యలో ఏముంది? యోర్దాను ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు మేడం చెప్తున్నాడు, పాదముద్రలు ఈ నేలలో ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నవి. ప్రతి ఒక్కరికి అవసరమంటది. ముఖ్యంగా దేవుని యొక్క సంగమనకు కూడా ఈ పాదముద్రలు అవసరమై ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. ఈ రాత్రి మనకు కావాల్సినదే క్రీస్తు మేడం చెప్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ రాత్రి మనకు కావాల్సింది ఏమిటి? ఏమిటి? అడుగుచారలు. ఈ రాత్రి మనకు కావాల్సింది ఏమిటి? పాదముద్రలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, మోషే యోర్దాను నది దగ్గరికి తీసుకొచ్చాడు. యోర్దానికి యువతలు ఉన్నటువంటిదంతా కూడా సీను అరణ్యం. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక వాళ్ళు యోర్దాను దాటాల. యోర్దాను దాటితే వాళ్ళకి అవతలికి వెళ్ళిపోయినట్టు, వాళ్ళ స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకున్నట్టు, వాళ్ళ ఆస్తిని వాళ్ళు పొందుకున్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే చనిపోయాడు. ఇప్పుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువతో ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండుదును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరమ కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదే. అది దేవుడు యెహోషువకి, ఇది యెహోషువకి ఇచ్చిన వాగ్దానం కాదు, ఇది లేదా మోషేకి ఇచ్చిన వాగ్దానం కాదు. ఇది దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే, నేను వారి పితరులతో ప్రమాణము చేశాను. ఎవరితో ప్రమాణం చేశాడు దేవుడు? ఏమండి? వారి పితరులు. మరి వారి పితరులు ఎవరు? వాళ్ళ పితరులు ఎవరండి? అబ్రహాము. వాళ్ళ పితరులు ఎవరు అని అంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహామా, నీవు ఈ దేశము నుండి, ఈ ప్రజల నుండి, నీ తండ్రి ఇంటి నుండి లేచి నేను చూపించే దేశమునకు నీవు వెళ్ళు. నేను నిన్ను అనేక జనములకు
తండ్రిగా చేస్తాను, నీ సంతానమును ఆకాశ నక్షత్రములా చేస్తా, నీ సంతానమును ఇసుక రేణువలా చేస్తాను, భయపడకో, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము నీదే. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిండు అక్కడ, లే అని చెప్పి ఆ యొక్క కల్దీల దేశము నుండి, ఊరు దేశము నుండి దేవుడు అబ్రహామును పిలిచి అబ్రహామును తీసుకుని పోయి ఎక్కడికి తీసుకెళ్ళాడు? కానానులో నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడు తెలుసా? అబ్రహామా, నీవు నడవగలిగినంత మొత్తం కూడా నీదే. నీ కనుచూపు మేరకు, నీ కనుచూపు ఎంత వరకు చూడగలుగుతుందో అదంతా కూడా నీదే. నోరుడు కదా. హల్లెలూయా. నువ్వు ఒకవేళ నీకు బలం ఉందనుకో, నువ్వు నడవగలిగావనుకో, నడువు. నువ్వు ఎంత వరకు నడుస్తావో అదంతా కూడా నీదే. అది పాద ముద్రలో, అది అడుగు జాడలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నీవు వారి స్వాధీనము చేసేదవు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు అబ్రహాము అడుగుజాడలు ఉన్నాయి ముందు, అబ్రహాము తర్వాత మోషే అడుగుజాడలు ఉన్నాయి. అక్కడ ఎవరు అడుగుజాడలు ఉన్నాయి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యెహోషువ తన్నున్నాడు, యెహోషువ భయపడకు, దిగులు పడకు, జడయకు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేస్తావు. వాగ్దానం చేశాడు ఆయన. ఆయన వాగ్దానాన్ని ఆయన ఎన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వాగ్దానాన్ని ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే దేవుడు. అప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాలు జరిగిందో తెలుసా? 400 సంవత్సరాలు అయింది అబ్రహాముకి ఆ వాగ్దానం చేసి. ఆమేన్. హల్లెలూయా. మనం ఎమ్మటే మర్చిపోతాం. నేను ఎప్పుడు చేశాం? నేను చేయలేదు, నేను అనలా. మనల్ని నిద్రలేస్తే అబద్ధాలే. మనం ఇంకెక్కడ ఎత్తపడతాం? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిద్ర లేస్తే అబద్ధాలు, నిద్ర లేస్తే మోసము, అబద్ధాలు, కుళ్ళు, కుట్రలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, దేవుడు అంటున్నాడు, నేను వారి పితరులతో వాగ్దానం చేశాను, ప్రమాణం చేశాను. ఆమేన్. హల్లెలూయా. నేను మాట తప్పేవాడిని కాదు, నేను మాట మార్చును. నేను మాట మార్చే దేవుని కాదు, మాట మీద నిలబడే దేవుణ్ణి. వాగ్దానము చేసి ఆ వాగ్దానము నెరవేర్చే దేవుడు నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడుంటా. ఆమేన్. హల్లెలూయా. కనుక యోర్దాను, నువ్వు ఇప్పుడు యెహోషువ దాటాల్సింది కూడా యోర్దానే. వాళ్ళకు ముందున్న సమస్య, పెద్ద సమస్య ఏంటంటే యోర్దాను. యోర్దాను అనగా అర్థం ఏంటి? మరణం. యోర్దాను అనగా మరణం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వాళ్ళ జీవితంలో అక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. అక్కడ ఒకడేమో యెహోషువ నాయకత్వాన్ని ఇష్టపడట్లా, ఇంకోడేమో యెహోషువయే కావాలంటాడు. ఎవరికి నచ్చినట్లుగా వాడికి గందరగోళంగా ఉంది అక్కడ. మోషే ఆయన పర్వతం మీదకి వెళ్ళిపోయి ఆయన మరణించిన తర్వాత ఇశ్రాయేలు సంఘం ఏమైపోయింది? క్రీస్తు థామస్ చనిపోయినప్పుడు కూడా ఈ సూపర్ హెచ్ ఏమైపోయింది? గందరగోళం అయిపోయింది. ఆమెను. హల్లెలూయా. ఏమని మోషేయే ఇక చివరి నాయకుడు అనుకున్నారు ఇశ్రాయేలు సంఘం అంతా కూడా. దేవుడికి కూడా అదే చెప్పాడు, ఇదిగో నువ్వు ఈ ప్రజలను తీసుకుని వెళ్ళి కానాను చేర్చమని. ఎవరికి చెప్పాడు? మోషేకి చెప్పాడు. మధ్యలోనే ఆయన అయిపోయాడు. తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళా. ఏమైపోయాడు? మరణించాడు. మరి క్రీస్తు థామస్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఆయన నిత్యత్వంలోకి తీసుకెళ్ళాలి. ఆయన ఎక్కడికి? నిత్యత్వంలోకి, పరలోకంలోకి తీసుకుని వెళ్ళాలి ఆయన. నేను మిమ్మల్ని పరలోకం తీసుకుని వెళ్ళే వరకు, క్రీస్తు బ్రహ్మ యొక్క చేతిలో మిమ్మల్ని పెట్టే వరకు నాకు మరణం లేదని చాటి చెప్పాడు క్రీస్తు థామస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆమేన్, హల్లెలూయా. కానీ ఏమైపోయింది? క్రీస్తు థామస్ మరణించాడు ఆయన. మరి ఈ యొక్క అత్యున్నతమైన సంఘము ఏమైంది? గందరగోళంలోకి వెళ్ళిపోయింది, కలవరంలోకి వెళ్ళిపోయింది. ఆయన మరణం లేదనుకున్నాం కదా, ఆయన మరణించాడు కదా. ఇప్పుడు ఏంటి పరిస్థితులు ఏమిటి? ఈ పరిస్థితుల్లోనే అనేకమైనటువంటి గందరగోళాలు వచ్చాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు సంఘములో ఎంత గందరగోళం అయితే ఏర్పడిందో, ఈ అత్యున్నతమైన సంఘములో కూడా క్రీస్తు థామస్ మరణించిన తర్వాత ఎన్నో గందరగోళాలు ఉన్నవి ఇప్పుడు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒకవేళ ఆ సమయాన్ని ఆయనకి అయిపోయినప్పుడు మోషేతో ముందే చెప్పేశాడు, మోషే ఇదిగో నువ్వు యెహోషువను సిద్ధపరచు, నీ పరిచారకుడు ఉన్నాడు కదా యెహోషువని నీ చేతులు ఇచ్చి ఆయన మీద చేతులు పెట్టి ప్రార్థన చేయని చెప్పేశాడు మోషేకి. మోషే కూడా పిలిచాడు యెహోషువను, చెప్పాడు ఆయన నా టైం అయిపోయింది నాయన, నేను వెళ్ళిపోతాను కనుక ఈ ప్రజలను నువ్వు చేర్చవలసిన బాధ్యత నీదే అని. బాధ్యత అంతా కూడా ఎవరి మీద పెట్టారు? యెహోషువ మీద పెట్టాడు మోషే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది అనుకుంటా ఉంటారు, ఒకవేళ మోషే నా టైం అయిపోయింది కదా, నేను చనిపోతానని చెప్పాడు కదా, ఒకవేళ దేవుడు నన్ను ఎన్నుకుంటాడేమో అని చెప్పి రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి. అక్కడ అభిరామ్ ఉన్నాడు, దాతాను ఉన్నాడు, కోరాహు ఉన్నారు. ఏమండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది ఉన్నారు అక్కడ. యెహోషువకు వ్యతిరేకంగా చాలా మంది లేచారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుని దృష్టిలో యెహోషువ మాత్రమే నాయకుడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మోషే దృష్టిలో కానీ యెహోషువ దృష్టిలో కానీ ఎవరు నాయకుడు? క్షమించండి, దేవుడి దృష్టిలో కానీ మోషే దృష్టిలో కానీ నాయకుడు ఎవరు అంటే యెహోషువ మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోషువను తప్ప దేవుడు ఇంకా వేరే ఏ వ్యక్తిని కూడా ఆయన తలంచుకోలేదు, ఆయన మనసులో లేడు. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అత్యున్నతమైన సంఘము అంటే సూపర్ చర్చ్ లో ప్రియమైన దేవుని బిడ్డలారా, రకరకాలమైనటువంటి గందరగోళాలు, రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైన తలంపులు కొన్ని వచ్చిన వాళ్ళు చెప్తున్న వాళ్ళు ఏమైనా సరే సంఘాన్ని సరిగ్గా వాక్యం మీద నిలబడుతున్నారా అని అంటే ఎవరు కూడా నిలబడుతున్నారు. ఎవరు కూడా ఆలోచన లేదు, ఎవరు కూడా తలంపు లేదు. ఏదో మనకు వస్తున్నారు కదా సంఘానికి అని చెప్పి ప్రియులారా అంతవరకే వాళ్ళు చూస్తున్నారు. కానీ వాక్యాన్ని చెప్పి వాక్యముగా ఖండించి మీరు ఈ విధంగా చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా చేస్తేనే మీరు ఎత్తబడట్లోకి వెళతారు అని చెప్పే ఒక్క నాయకుడు కూడా కనబడట్లేదు. అది క్రీస్తు థామస్తోనే అంతమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అడుగుజాడలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన వర్తమానం ఏంటి? అడుగుజాడలు. సియోను కుమారి యొక్క అడుగుజాడలు. క్షమించండి, సియోను కుమారి యొక్క అడుగుజాడలు. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు. యెహోషువ ఏం చేస్తున్నాడు? తన ముందున్నటువంటి ఒక గొప్ప సవాల్ ఏమిటంటే యోర్దాను దాటడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ముందున్న ఒక గొప్ప సవాల్ ఏంటి? యోర్దాను దాటడం. యోర్దాను దాటడానికి ముందుగా యెహోషువ ఏం చేసినాడంటే 7 యాజకులను నియమించుకున్నాడు ఆయన. మీరు 6వ అధ్యాయము 5వ అధ్యాయంలో మీరు చదివితే యెహోషువ గ్రంథంలో ఆయన 7 యాజకులను నియమించుకొని ఆ యాజకులకి మందసం ఇచ్చి మందసాన్ని ముందు పెట్టాడు ఆయన. మందసమే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మందసమే పెండ్లి కుమార్తె అసలు. ఆమేన్, హల్లెలూయా. మందసం ఎవరో తెలుసా? మందసం ఎవరు? పెండ్లి కుమార్తె. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది.
సొలొమోను పల్లకి వచ్చుచున్నది. పల్లకి అంటే పెళ్లి కుమార్తెను మోసేటువంటి వాహనం. అది పెళ్లి పల్లకి అని అంటే. ఆ పల్లకిలో పెళ్లి కుమార్తెను కూర్చోబెట్టుకుంటారు. ఆ యొక్క పల్లకిని నలుగురు పురుషులు ఏం చేస్తూ ఉంటారు? మోస్తూ ఉంటారు. పూర్వము అది ఆ విధంగా. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు పల్లకి అని అంటే పెళ్లి కుమార్తె, క్రీస్తు యొక్క వధువు, క్రీస్తు యొక్క భార్య, వాక్యము. పెళ్లి కుమార్తె అంటే ఎవరు? వాక్యము. యాజకులు వాక్యాన్ని మోస్తున్నారు. లోడుగా హల్లెలూయా. యాజకులు, యెహోషువ నియమించిన యాజకులు ముందు ఎవరిని పెట్టుకున్నారు? వాక్యాన్ని పెట్టుకున్నారు. యెహోషువ ముందు చేసింది అదే, వాక్యాన్ని పెట్టుకున్నాడు. పెళ్లి కుమార్తెను పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. లోడుగా హల్లెలూయా. యెహోషువ కూడా పెళ్లి కుమార్తెలో భాగమే. ఆమేన్. హల్లెలూయా. యెహోషువ కూడా పెళ్లి కుమార్తెలో ఒక భాగమే. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు యెహోషువ ఏం చేసినాడంటే ఈ 7 యాజకుల్ని మందసం ఇచ్చి ముందు పంపించాడు. ఆ మందసాన్ని ఎవరైతే మోస్తున్న వాళ్ళు, ఆ ముందు ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరు యాజకులు ఉంటారు. ఎప్పుడైతే ఆ యాజకులు ఆ యోర్దాను నదిలో అడుగు పెట్టారో వెంటనే ఆ యోర్దాను వాళ్ళకి ఏం చేసిందంటే 2గా చీలిపోయిందంట. ఏమండి? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యోర్దాను ఏమైంది? 2గా విడిపోయింది. మరణం వాడికి దారిచ్చింది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యోర్దాను అనగా మరణము. పెళ్లి కుమార్తె ముందు మరణము నిలబడలేకుండా వాడికి పెళ్లి కుమార్తెకి దారిచ్చింది అక్కడ. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అమ్మో, పెళ్లి కుమార్తె వస్తుంది, రాజకుమారి వస్తుంది. ఎవరండి? రాజకుమారి, రాజు యొక్క భార్య రాజకుమారి, సియోను కుమారి వస్తుంది. పెళ్లి కుమార్తె వస్తుంది. నిజమైన పల్లకి వస్తుంది. నిజమైన అత్యున్నతమైన సంఘం వస్తుంది. ఇప్పుడున్న అత్యున్నతమైన సంఘాలన్నీ కూడా డూప్లికేటే. ఏవి వర్తమానం ప్రకారంగా లేవు. కానీ ఒక అత్యున్నతమైన సంఘం రాబోతుందని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ అత్యున్నతమైన సంఘాలైతే ఇవి మాత్రమైతే కాదు. ఇప్పుడున్న ఈ అత్యున్నతమైన సంఘం అయితే మాత్రం కాదు. ఎందుకో తెలుసా? ఆ అత్యున్నతమైన సంఘం వచ్చినప్పుడు ఏమైంది? మరణము దానికి ఏమిచ్చింది? దారిచ్చింది. మరి ఈరోజు మన వాళ్ళంతా కూడా ఏమైపోతున్నారు? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ప్రతి దానికి భయపడుతున్నారండి. రోగం వస్తే భయపడుతున్నారు. ఆర్థిక సమస్యలు వస్తే భయపడుతున్నారు. భయపడేవాడు అసలు యెహోషువ యొక్క సైన్యము భయపడే సైన్యం కాదు. అది క్రీస్తు యొక్క సైన్యము, భయపడే సైన్యము కాదు అది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ధైర్యంగా వెళ్ళారు. వాళ్ళు మోస్తున్నది ఎవరో తెలుసా? వాక్యాన్ని, క్రీస్తును, పెండ్లి కుమార్తెను, రాజకుమార్తెను వాళ్ళు మోస్తున్నారు. మరియా వాక్యాన్ని ఏ విధంగా అయితే మోసిందో, ఇక్కడ 6 యాజకులు పెండ్లి కుమార్తెను మోస్తున్నారు. ఎప్పుడైతే ఆ యోర్దానులో అడుగు పెట్టారో యోర్దాను 2గా చీలిపోయి వాళ్ళకి దారి చేసింది. భయపడింది మరణం. యోర్దాను భయపడింది. ఎప్పుడైతే యాజకులు అడుగు పెట్టారో యోర్దాను భయపడింది. యోర్దాను వాళ్ళకి స్వాగతం పలికింది. యోర్దాను వాళ్ళకి దారిచ్చింది. యోర్దాను పక్కకి తప్పుకుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈరోజు అదే మరణం నీకు నాకు కూడా స్వాగతం పలకాల. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నువ్వు భయపడితే దానికి లోబడినట్లే అది నిన్ను మింగేస్తుంది. ఏది? మరణం. మరణానికి భయపడితే నిన్ను మింగేస్తుంది. మరణాన్ని నువ్వు ఎదిరిస్తే అది నీకు దారిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అదే దేవుడు చెప్పింది, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా.
అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. కనుక ప్రియమైన దేవుడు వెళ్ళారా, సియోను కుమారి యొక్క అడుగు జాడలు, యెహోషువ మోషే యొక్క అడుగు జాడల్లో నేను నడిచాడు. అవతలకి వెళ్ళారు. దేవుడు చెప్పాడు యెహోషువకు, ఎందుకంటే ఆ గుర్తులు తెలియదు కదా, యెహోషువకు గుర్తులు తెలియదు. మోషే ఆయన ముందు ప్రియులారా అబ్రహాముతో వాగ్దానం చేసినాడు, మోషేతో వాగ్దానం చేసినాడు. అందుకని ఇప్పుడు మళ్ళా యెహోషువ కూడా చెప్పాడు. ఏమంటున్నాడు? ఈ నది మొదలుకొని యూఫ్రటీస్, మహానది అయిన యూఫ్రటీస్ వరకు సరిహద్దులు మీకు మీ అడుగుజాడని చెప్పేశాడు మోషేకి. యెహోషువ, మీ సరిహద్దులు ఏంటో తెలుసా? మీ అడుగుజాడలు ఏంటో తెలుసా? ఒకప్పుడు ఇదిగో అబ్రహాము నడిచిన ఆ నడక, ఆ అడుగుజాడలు ఏమిటో తెలుసా? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ లెబానోను మొదలుకొని చదవండి, ఆ వాక్యం చదవండి. యెహోషువ గ్రంథం అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు. ఎట చెప్తాడు దేవుడు? ఎట చెప్పాడు దేవుడు యెహోషువకి? అడుగుజాడలో. ఎవరు వేసిన అడుగుజాడలు అవి? అబ్రహాము వేసిన అడుగుజాడలు అవి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యెహోషువ, నీ పితరుడైనటువంటి, నీ తాత అయినటువంటి, నీ ముని తాత అయినటువంటి అబ్రహాము నాడు చూసావా? అబ్రహాము వేసిన అడుగుజాడలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ఈ స్వాస్థ్యం అంతా కూడా మీదే, ఈ ఆస్తి అంతా కూడా మీదే. నేను అబ్రహాముకు, మీ తాతకు నేను వాగ్దానం చేశా, మీ ముని తాతకు నేను వాగ్దానం చేశా. 400 సంవత్సరాలు అంటే ఎంతమంది చచ్చిపోతారు? అబ్రహాం, యెహోషువకి తాతలు. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అడుగు జాడలు చెప్పేశాడు దేవుడు. అబ్రహాము యొక్క వేసిన అడుగు జాడలు, మోషే వేసిన అడుగు జాడలు యెహోషువకు చెప్పేశాడు. ఇవి ఈ అడుగు జాడలు మొత్తం, ఇది నీది, నీ ఆస్తి, నీ స్వాస్థ్యము, నీ పితరులు, నీ యొక్క ఇశ్రాయేలుకి నేను ఇస్తానని వాగ్దానం చేసినటువంటి ఆస్తి, స్వాస్థ్యము, ఇదిగో సరిహద్దులు ఇవి. కనుక నువ్వు వారిని తీసుకుని వెళ్ళిపోయాడు. యోర్దాను వాడికి దారిచ్చింది, తీసుకుని వెళ్ళిపోయాడు. ఏ స్వాస్థ్యం ఎక్కడ ఉండాలో, ఏ గోత్రము ఎక్కడ ఉండాలో ఆ గోత్రాలన్నిటిని కూడా సెట్ చేశాడు. ఎవరంటే యెహోషువ. ఎవరు ఆస్తి వాళ్ళకు పంచిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పాదముద్రలు అనగా స్వాస్థ్యము. ఆమేన్. హల్లెలూయా. పాదముద్రలు అనగా ఈ నేలలో అవసరమైన సంగమనకు ఈ రాత్రి కావలసినది ఆ పాదముద్రలే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇదంతా ఒక ఛాయ. ఇప్పుడు మనమంతా చెప్పుకుంది ఒక ఛాయ, ఒక నీడ మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. క్రీస్తు బిడ్డ ఏం చెప్తున్నాడు? అది సంగమనకు కూడా అవసరమై ఉన్నది. ఎవరికి అవసరమంట? సంగమనం. అంటే సంఘానికి ఏమవసరమైనది అని అంటే అడుగు జాడలు. సియోను కుమారికి ఏమవసరము? అడుగు జాడలు. సియోను కుమారికి అడుగు జాడలు అవసరము. దేనికోసం అడుగు జాడలు? స్వాస్థ్యము కోసము. ఆమెన్. హల్లెలూయా. ఆమెకి ఏమున్నది? స్వాస్థ్యం ఉన్నది, ఆస్తి ఉన్నది. ఆమె పొందబోవే ఆస్తి, స్వాస్థ్యము ఏంటి అని అంటే క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడిస్తేనే దానిని మనము పొందుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. లేకపోతే మనము పొందుకోలేము. ఇప్పుడు చూడండి, సంఘానికి పేతురు ఇస్తున్నాడు. ఆయన ఏమే అడుగు జాడలు ఇస్తున్నాడు మనం చూద్దాం. చూడండి 21వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయి. చాలండి. చూడండి, మీకు మాదిరి ఉంచిపోయానంట. అది శరీర సంబంధమైంది. మనం ఇప్పటిదాకా చూచింది అది శరీర సంబంధమైన స్వాస్థ్యము. ఏది? కనాను.
ఇశ్రాయేలుకు దేవుడు ఇస్తానన్న స్వాస్థ్యం ఏమిటంటే కనాను. కనుక ఆ కనానికి ముందు ఎవరితో మొదలు పెట్టాడు? అబ్రహాముతో మొదలు పెట్టాడు. అబ్రహామును వెళ్ళాడు, ఇదిగో నువ్వు ఎంతవరకు నడవగలవో ఆ నడిచి సరిహద్దులు గీయమన్నాడు. దానికి సరిహద్దులు గీసింది ఎవరో తెలుసా? అబ్రహాము. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరిహద్దులు గీయాలంటే నడవాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. అంతే కదా. ఏ ఫ్లైట్ మీద వాహనాల మీద వెళ్ళి సరిహద్దులు గీస్తారా ఎవరైనా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ స్థలం ఇక్కడి నుంచి ఇక్కడ నాది అని కొలతలు వేయాలని ఖచ్చితంగా నడవాలి. కనుక అప్పుడు నడత కొలతు ఎవరేశారు అనంటే అబ్రహాము. ఆ ప్లాన్నే దేవుడు యెహోషువకు మోషేకి చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది కేవలము శరీర సంబంధమైన స్వాస్థ్యం. ఇశ్రాయేలుకు దేవుడు ఇస్తానన్న స్వాస్థ్యం ఏంటంటే కనాను. కనుక అబ్రహాముకు దాన్ని వాగ్దానం చేశాడు. అబ్రహాము వెళ్ళి దాన్ని స్వతంత్రం చేసుకున్నాడు, స్వాధీనపరుచుకున్నాడు. అబ్రహాము సంతానము 400 సంవత్సరాలు మరలా ఐగుప్తుకి బానిసలుగా వెళ్ళింది. ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి వారు మళ్ళా తిరిగి బయటకు వచ్చి దాన్ని మరలా ఏం చేసుకున్నారంటే స్వాధీనపరుచుకున్నారు. దాన్ని స్వాధీనపరచుకోవాలంటే ముందు ఏముందంటే యోర్దాను ఉన్నది, మరణం ఉన్నది. దానిని వాడు ఏం చేయాలంటే జయించాలి. మరణాన్ని జయించి మరణాన్ని దాటుకుని వాళ్ళు అవతలికి వెళ్ళాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళి దాన్ని ఏం చేయాలంటే వాళ్ళు స్వాధీనపరచుకోవాలి. అట్లాగనే ఇప్పుడు దేవుడు, అది శరీర సంబంధమైంది, అది ఒక ఛాయ, ఒక నీడ మాత్రమే. కానీ దేవుడు సంఘానికి ఆత్మ సంబంధమైనటువంటి అడుగుజాడలు ఇచ్చాడు. ఇక్కడ దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు చూడండి, ఆయన ఏం చేసినాడంట? క్రీస్తు 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీకు మాదిరి ఉంచిపోయాను. ఏ మాదిరి ఉంచాడు ఆయన? మరి క్రీస్తు యొక్క అడుగు జాడలు ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఏ మాదిరి ఉంచిపోయాడో 2వ అధ్యాయం మొత్తం చదివితే క్రీస్తు యొక్క అడుగు జాడలు ఏంటో మనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి 1వ వచనం చదవండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్తమైన దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి మనుషుల చేత. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా ఇక్కడ? దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, సమస్తమైన దుష్టత్వమును మాని సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని. అది దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు మనకు ఇచ్చిన మాదిరి ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క అడుగుజాడలు, ఈ భూమి మీద విడిచిపెట్టిన అడుగుజాడలు ఏమిటో తెలుసా? 22వ వచనం చదవండి. ఆయన పాపము చేయలేదు. చూడండి, క్రీస్తు పాపము చేయలేదంట. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. క్రీస్తు ఏం చేయలేదండి? పాపము చేయలేదు. చాలా జాగ్రత్తగా ఉనేలా మాటలో. క్రీస్తు పాపం చేయలేదు. పాపం అంటే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాపములు ఎన్ని రకములు? 2 రకాలని చెప్పాను. శరీర సంబంధమైన పాపము, ఆత్మ సంబంధమైన పాపము. క్రీస్తు శరీర సంబంధమైన పాపము చేయలేదు, ఆత్మ సంబంధమైన పాపము. ఇప్పుడు క్రీస్తును ఆయన పేతురు ఏమంటున్నాడంటే ఆయన పాపము చేయలేదు. మీరు కూడా పాపం చేయకూడదు. సియోను కుమారి ఏం చేయకూడదండి? పాపము చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ పాపము? మరణకరమైన పాపము, మరణం కాని పాపము. ఏ 2 కూడా చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత ఆయన
ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఏమండి, క్రీస్తు యొక్క నోట ఏ కపటము, కపటం అంటే కుయుక్తిగా అంటే కనబడి అంటే ఇప్పుడు చూడండి, కపటము అని అంటే తప్పు చేసే వ్యక్తి తప్పు చేయనోడి మీద ఏ విధంగా నేరము మోపుదామా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాడు. అది కపటం అంటే. వాళ్ళు యేసును ఏ విధంగా చంపుదామా అని కపటముతో ఆలోచనలు చేశారంట. కపట ఉపాయముకు ఏం చేశారు? కపటముగా చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ఎన్నడూ కూడా ఆయన ప్రజల ఎడల ఆయన ఏమాత్రం కూడా కపటము కనబడలా. అడుగుజాడలు ఇవి, క్రీస్తు యొక్క అడుగుజాడలండి. ఆమె హల్లెలూయా. సియోను కుమారి యొక్క అడుగుజాడలు వాళ్ళు ఇవే, కొత్తగా ఏముండవు. ఆమె హల్లెలూయా. సియోను కుమారి యొక్క అడుగుజాడలు కూడా ఇవే. కపటం అనేది మనలో ఉండకూడదు. ఏ క్రైస్తవుడి యొక్క హృదయంలో, ఆలోచనలో కపటం అనేది ఉండకూడదు. ఆయన దూషింపబడి ఆయన ఏం చేయబడ్డాడంట? దూషింపబడి. క్రీస్తు ఏం చేయబడ్డాడు? ఏమ్మా, క్రీస్తు ఏం చేయబడ్డాడు? దూషించబడ్డాడు. దూషింపలేదు. ఆయన బదులు దూషించలేదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరైనా డబ్బులు అడిగామనుకో, అప్పు లేదనుకో, మనం ఏం చేస్తాం? దూషించేస్తాం. ఏమండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కపటముతో. కానీ క్రీస్తు దూషించబడుతున్నాడు, అవమానపరచబడుతున్నాడు, హేళన చేయబడుతున్నాడు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము హేళన చేయబడుతున్నాడు. క్రీస్తు థామస్సు హేళన చేయబడుతున్నాడు, అవమానపరచబడుతున్నాడు. కానీ క్రీస్తు ఇక్కడ దూషించబడుతూ ఆయన దూషింపలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన దూషించబడుతున్నాడు కానీ ఆయన్ని ఎవరైతే దూషిస్తున్నారో, ఆయనను ఎవరైతే అవమానపరుస్తున్నారో, ఆయనను ఎవరైతే హేళన చేస్తున్నారో వారిని ఆయన ఎన్నడూ కూడా ఒక్క మాట కూడా అనట్లేదండి. దూషించట్లే. ఆయన దూషణకరమైన మాటలే. చూడండి, వాళ్ళు కొడుతున్నారు, ఉమ్ము ఊస్తున్నారు, గడ్డం పీగుతున్నారు, జుట్టు పీగుతున్నారు. ఏమంటున్నాడు ఆయన? ఓ తండ్రి, వీరేం చేస్తున్నారు? వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు అని చెప్తున్నాడు ఆయన. క్రీస్తు యొక్క అడుగు జాడలో క్షమాపణ. క్రీస్తు యొక్క అడుగు జాడలు ప్రేమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చూడండి, మొదటిది ఏమిటంటే, మొదటిది ఏంటి? పాపము. రెండవది ఏంటి? దూషింపబడలేదు. ఆయన దూషించలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవది శ్రమ. ఆయనను ఎంతో మంది శ్రమకు గురి చేశారు. కొరడాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు యేసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఎంతో మంది శ్రమపరిచారు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. శ్రమపరిచిన వారందరినీ మళ్ళీ తిరిగి లేచిన తర్వాత ఆయన, అరే మేము ఎంత చూస్తానని చెప్పి వాళ్ళ శ్రమపరిచారా? శ్రమపరిచిన వారిని ఆయన శ్రమపరచలేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన దూషింపబడి ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. అదేండి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనము పాపముల విషయమై చనిపోయి నీతి నిమిత్తమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మానుమీద మోసుకొనెను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుడు ప్రభు దయాళుడని రుచి చూచి మనం తెలుసుకోవాలా. ఓ సియోను కుమారి, నీ దేవుడు దయాళుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రభువు దయాళుడు, నీ రాజు
దయాళుడు, నీతిపరుడు. నీ రాజు దయాళుడు, నీతిపరుడు, సాత్వికుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మీరు అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత చదవండి. అనేకమైన విషయాలు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాము, దేవుని యొక్క ప్రజలై ఉన్నాము. 9వ వచనం చదవండి. 9వ వచనం, రెండో అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అదేంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరెవరంట? మీరెవరంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవును చూడండి, ఏర్పరచబడిన వంశం అంట. మీరు ఒక వంశాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏమిటా వంశం? క్రీస్తు అనే వంశం అది. ఆమేన్. హల్లెలూయా. ఏ వంశం అండి? క్రీస్తు అనే వంశం, క్రీస్తు అనే జాతి, క్రీస్తు అనేటువంటి ఒక వంశాన్ని దేవుడు భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన ఎన్నుకున్నాడు. దానికోసం ఆయన అడుగుజాడలు ఇస్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. మీరెవరంట? మీరెవరు? రాజులైన యాజకులు మీరే. యాజకులు మీరే, రాజులు మీరే, దేవుని కుమారులు మీరే, కుమార్తెలు మీరే. దేవుని యొక్క సొత్తు, సొత్తు అంటే ఆస్తి, స్వాస్థ్యము మీరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక అప్పుడు ఇప్పుడు దేవునికి ప్రజలైరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన యొక్క గుణాతిశయములను, క్రీస్తు యొక్క గుణాతిశయముల గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు యొక్క గుణాతిశయములు ఏమిటి? క్రీస్తు యొక్క గుణాతిశయముల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22లో, గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి క్రీస్తు యొక్క అడుగుజాడలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటండి క్రీస్తు యొక్క అడుగుజాడలు? ఏమిటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈనాడు సియోను కుమారులో ఉన్నటువంటి అడుగుజాడలు ఇవే ఉండాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి పత్రిక, 2వ పత్రిక 1వ అధ్యాయం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారు. చూడండి, మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది.
తన మహిమను బట్టి చూడండి, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాణి గూర్చిన అనుభవ జ్ఞానముగా మూలముగా ఆయన దైవాశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గల వారైండి. మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. క్రీస్తు యొక్క అడుగు సారండి. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ప్రియులారా ఈ లోకములో ఆయన అనుసరించినటువంటి విధానము, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? ఇదిగో నేను ఏ విధంగా అయితే క్షమిస్తున్నానో మీరును క్షమించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మీ అపరాధములను క్షమించిన ప్రకారము మీరును మీ సహోదరుల యొక్క అపరాధములను ఏమంటున్నాడు? క్షమించమంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపరాధములు క్షమించబడాలని అంటే ఆ క్షమాపణ అనే గుణము మనలో ఉండాలి. అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్షమించాలంటే ప్రేమ అనే గుణము మనలో ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి ఇక్కడ? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా అడుగుజాడలోనే నడుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక గొర్రెల కాపరి ఉన్నాడు అనుకోండి. గొర్రెల కాపరి గొర్రెలు ఏం చేస్తా ఉంటాయంటే, గొర్రెల కంటే ఆయన వెనకాల ఉన్నాడు. గొర్రెల కాపరి ఎక్కడ కూడా ఉంటాడు? గొర్రెలు కాచుకునే గొర్రెల కాపరి అని అంటే ముందుంటాడు. గొర్రెలకు ముందుంటాడు. గొర్రెలకు ముందుండి ఆయన నడుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అడుగుజాడలు. ఇప్పుడు ఈ గొర్రెల యొక్క కాపరి ఎలా అయితే నడుస్తున్నాడో, ఎక్కడికైతే వెళుతున్నాడో ఆ యొక్క అడుగు జాడలను గమనిస్తూ ఆ గొర్రెలు ఏం చేస్తూ ఉంటాయంటే గొర్రెల కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. అదే చెప్పిన మాట ఇది. నా గొర్రెలు నా స్వరము ఎవరి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి క్రీస్తు యొక్క అడుగు జాడలు ఏమిటి? ఆయన దూషించలేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన కపటోపాయములు పన్నాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏదో ఏ దుష్టత్వము లేదు, ఏ పాపము లేదు, ఏ చెడుతనము లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన సియోను కుమారి అడుగుజాడలు చూడండి. పరమగీతాలు 1వ అధ్యాయం 8వ వచనం. పరమగీతాలు 1వ అధ్యాయం 8వ వచనం. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. నా ప్రియురాల ఫరో యొక్క చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఆయన ఒక షోలమితితో సొలొమోను మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడండి? నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా. అవి నీకు చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పై వచ్చిన చదవండి. నా ప్రాణ ప్రియుడా నీ మందను నీవు ఎచ్చట మేపుదువో. మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో. నాతో చెప్పుము. ముసుగు వేసి కొనిన దానివై కొనిన దానివై నా జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? నారీమణి సుందరి. చూడండి, ఈమె అడుగుతుంది. ఏమని అడుగుతుంది? నీ మందను నువ్వు ఎచ్చట మేపుతున్నావు, నాతో చెప్పు. మధ్యాహ్న సమయంలో ఎండవేళకు నీ మందను నువ్వు ఎక్కడ సేదదీర్చుచున్నావో నాతో చెప్పు అని ఈమె అడుగుతుంది. ఎవరండి? నారీమణి అంటే ఆయన ప్రియురాలు. ఎవరు ప్రియురాలు? సొలొమోను యొక్క ప్రియురాలు. అప్పుడు సొలొమోను ఏమంటున్నాడో తెలుసా? అది నీకు తెలియకపోయేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నారీమణి సుందరి అది నీకు తెలియకపోయేనా? చూసావా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమే, తెలీదు మరి. లోరుడు కదా. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడో తెలుసా? మందల అడుగు జాడలు ఉన్నాయి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మందల యొక్క అడుగు జాడలు ఉన్నాయి. అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. చూసారా? నా మందల యొక్క అడుగు జాడలు ఉన్నాయి. మందల యొక్క అడుగు జాడలను బట్టి నువ్వు వెళ్ళు. మందల కాపరుల యొక్క గుడారముల నీ మేక పిల్లలను అక్కడ మేపుకొనుము. చూసారా? అది నీకు తెలియకపోయినా. నిజమే, నేడు క్రైస్తవ ప్రపంచానికి క్రీస్తు యొక్క అడుగు జాడలు తెలియదు. ఈమె అడుగుతుంది. అంటే ఈమె అడుగుతుందంటే అర్థం ఏంటి? ఇది పెళ్లి కుమార్తె కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమైన పెళ్లి కుమార్తె అయితే క్రీస్తు యొక్క అడుగు జాడలు ఆమెకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఆయన చెప్పేశాడు ముందుగానే. ఏమని? నా గొర్రెలు నా స్వరము అవి నన్ను వెంబడించును. ఇక మళ్ళా ప్రభువా
నువ్వు ఎక్కడున్నావు నాకు చెప్పు, నేను అక్కడికి వస్తా. ప్రియుడు ఎక్కడ ఉంటాడో ప్రియురాలకి తెలుసు. ఆయన ఎక్కడ మందని కాసుకుంటాడో తెలుసు. ఆయన ఎక్కడుంటా ఈమె అడుగుతుండేది, సంత వీధుల్లో వెతికాను, ఏమండి ఆయన నాకు కనబడలేదు. కాపలా వారిని అడిగాను, వాళ్ళు నన్ను కొట్టారు, నన్ను దూషించారు. పడతారు మరి. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. రేపు జరిగేది అదే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రియుడు ఆమె వచ్చి తలుపు తీసే అంతలోగా ఆమె ప్రియుడు ఏం చేసినాడంట? మరి నిజంగా ఆమె ప్రియురాలైతే ఆయన ఉంటాడు అక్కడ. ఆమె హల్లెలూయా. ఆయన వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆమె తన యొక్క ప్రియురాలు కాదు. ఆమె హల్లెలూయా. ఈనాడు క్రైస్తవ ప్రపంచము ఆమె నేను కూడా ఒక ప్రియురాలునే అని చెప్పుకుంటున్నాయి. నిజమే కదా, ఎందుకంటే బుద్ధి లేని కన్యకే కదా. ఆమె కూడా కన్యకే, ఆమె కూడా ఒక కన్యకే, ఆమె కూడా ఒక ప్రియురాలే క్రీస్తుకు. కానీ బుద్ధి లేని ప్రియురాలు. ఏ ప్రియురాలు? బుద్ధి లేని ప్రియురాలు. బుద్ధి కలిగిన ప్రియురాలు కాదు. నిజంగా బుద్ధి కలిగిన ప్రియురాలు అయితే సిద్ధులలో నూనె ఉంటుంది. బుద్ధి లేనిది కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటావో నాకు చెప్పు అని అడుగుతుంది. నీ అడుగుజాడలు నాకు చెప్పు అని అంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అడుగుజాడలు. సియోను కుమారి, నీ అడుగుజాడలు ఎక్కడ? మీ అడుగుజాడలు ఎక్కడ? క్రీస్తులోనా లేదా లోకములోనా? ఆలోచన చేసుకోండి. ఎక్కడ మీ ఆలోచనలు? ఎక్కడ మీ అడుగుజాడలు? వాక్యములో ఉన్నవా లేదా బయట ఉన్నవా? మీ అడుగుజాడలు ఎక్కడ? ఆయన అడుగుతున్నాడు, సియోను కుమారి నీ అడుగుజాడలు ఎక్కడ? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చాలా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక సియోను కుమారి నీ అడుగుజాడలు. సియోను కుమారి యొక్క అడుగుజాడలు ఏంటి? సియోను కుమారి ఎక్కడేస్తుందో అడుగుజాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు యొక్క అడుగుజాడలు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ యొక్క గలతీయులకు రాసిన పత్రికలో ఏవైతే గుణలక్షణాలు ఉన్నావో అవి క్రీస్తు యొక్క అడుగుజాడలు. ఓ 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఆయన ఏవైతే రాస్తున్నాడో పేతురు, అవి క్రీస్తు యొక్క అడుగుజాడలు. క్రీస్తు యొక్క అడుగుజాడలే పెళ్లి కుమార్తె యొక్క అడుగుజాడలు కూడా. వేరే అడుగుజాడలకి ఏమీ ఉండవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ వేరే అడుగుజాడలు ఉంటే అవి నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుని వేసే అడుగులే. కానీ ప్రియులారా, క్రీస్తు యొక్క అడుగుజాడలు మాత్రము కాదు. కనుక పరిపూర్ణంగా మనం క్రీస్తుకు లోబడి, క్రీస్తుకు అడుగుజాడలు ఏమిటో వాటిని తెలుసుకొని, వాటిని గ్రహించి, ఆ అడుగుజాడల్లో అడుగు వేసుకుంటూ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె నడుస్తున్నప్పుడు ఆ పెళ్లి కుమారుడు యొక్క అడుగుజాడల్లోనే పెళ్లి కుమార్తె అడుగులు వేసుకుంటూ ఆమె నడుస్తూ ఉంటుంది. ఆయన పరలోకపు పెళ్లి కుమారుడు, మనం భూలోకపు పెళ్లి కుమార్తె. ఆయన ఈ భూలోకములో తన యొక్క అడుగుజాడలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన యొక్క అడుగుజాడలు ఏమిటో మనము గ్రహించి తెలుసుకొని వాటిని వెంబడించడమే పెళ్లి కుమార్తె యొక్క అడుగుజాడలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిపూర్ణంగా వాక్యానికి లోబడుతూ వాక్యానుసారంగా జీవిస్తూ ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం.
ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు నాయన సియోను కుమారి యొక్క అడుగు చారల గురించి నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభు. నిజంగా నాయన క్రీస్తు యొక్క అడుగుజాడలు ఏమైతే ఉన్నావో అవే సియోను కుమార్తె యొక్క అడుగుజాడలు ప్రభు. మేము పరిపూర్ణంగా నాయన ఓ క్రీస్తు యొక్క అడుగుజాడలలో అడుగులు వేసుకుంటూ ప్రభు మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులు నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తి కోరస్ పడుకున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in me. Hallelujah. Hallelujah. Christ Branham never fails in me. Is coming very soon. Is coming very soon. Is coming very soon indeed. Hallelujah. Hallelujah. Is coming very soon indeed. నా ప్రాణమా ప్రభును స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించు. నా ప్రాణమా ప్రభును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృప సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారు క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.